హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ గేమింగ్. నేను ఈ రోజు మైన్క్రాఫ్ట్ మీద ఆడబోతున్నాను. సో లెట్స్ ప్లే. వరల్డ్ అయితే జనరేట్ అవుతుంది, అయిపోయింది. అబ్బో బాగుండు. నేనైతే ఎందుకు ఇలా ఉందంటే నేను షేడర్స్ అయితే ఆన్ చేశాను, అందుకే కొంచెం ఎఫెక్టివ్గా ఉంది. ఓకే, మనం ఫస్ట్ చెట్లను అయితే ఎతికి కట్ చేద్దాం. అప్పుడే మనం క్రాఫ్టింగ్ టేబుల్ కానీ యాక్స్ కానీ పికెక్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చు చెట్లను కట్ చేసి ఆ వుడ్తోనే. ఓకే, బర్డ్స్ అయితే వద్దు, ఫస్ట్ ఓక్ లాగ్ ఎత్తుక్కుందాం, ఎందుకంటే ఓక్ లాగ్ సెంటిమెంట్ నాకు బాగుంటుంది. ఓక్ లాగ్ ఓకే, వెళ్ళి ఓక్ లాగ్ని తీసుకుని కట్ చేసేద్దాం. అది దొరికేసింది చెట్టు అయితే కట్ చేస్తాను ఇప్పుడు దాన్ని. మనోడు అయితే చేతులతోనే కట్ చేస్తాడు. మనోడు తోపు, అసలు మామూలుగా ఉండదు మనోడితో పెట్టుకుంటే. తోపు, అసలు తోపు రామచ్చా నువ్వు. కట్ చేయి అబ్బా, ఎంతసేపు కట్ చేస్తారా బాబు. ఓకే ఓకే ఓకే, అమ్మయ్య కట్టింగ్ అయితే అయిపోయింది గాయ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తయారు చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే మనం ఫస్ట్ ప్లాంక్స్ చేసుకోవాలి. క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవాలంటే ఓకే, ప్లాంక్స్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్, ఎస్, మన ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ ఇన్ మైన్క్రాఫ్ట్. ఓకే, మనం ఫస్ట్ అయితే యాక్స్ చేసుకుందాం. యాక్స్తో కొంచెం పవర్ఫుల్గా దేన్నైనా కొట్టచ్చు. యాక్స్కి అయితే ప్లాంక్స్ కావాలి, స్టిక్స్ కావాలి. ఓకే, ఇంకొక ప్లాంక్ కావాలా? సరే చేద్దాం, ఏముంది. మహా అయితే పోయేది ఒక ఓక్ లాగ్ అంతేగా. అది చేసాం, యాక్స్ వచ్చేసింది, హ్యాపీ. ఇంకందరినీ కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది మామూలు. ఓకే, పద మనం ఫస్ట్ అయితే షీప్స్నే చేసుకుందాం. షీప్స్ ఎందుకంటే ఇప్పుడు మనం పడుకోవాలంటే షీప్స్ ఊల్ ద్వారానే మనకి బెడ్ వస్తుంది. ఆ బెడ్ లేకపోతే బిస్కెట్ అయిపోతాం. రాత్రిపూట జాంబీలు, స్కెలిటన్లు, క్రీపర్లు వీళ్ళంతా వచ్చేస్తారు. ఇప్పుడు మనం బిస్కెట్ అయిపోతాం అనమాట. అందుకే ఫస్ట్ ఈ షీప్స్ 3 షీపులు దొరికాయనుకోండి, ఆ ఎగ్గి 2-3 వేసేసి ఆ షీపుల్లోంచి వచ్చే ఊలు తీసేసుకుందాం. అప్పుడు మనకైతే హాయిగా బెడ్ రెడీ అయిపోతుంది. అరే, షీప్స్ దొరికేదైతే మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. చూద్దాం ఎక్కడ దొరుకుతాయి. ఏంట్రా బాబు, అసలు ఏం దొరకట్లా, మెంటలెక్కిస్తాం నాకు. అంత దూరం నుంచి వస్తానే ఉన్నా, ఒక్క షీప్ దొరకలే ఇంకా. సరే అంతా వెళ్ళి ఎత్తుకుదాం, ఏమైనా దొరుకుతుందేమో షీప్. పదా ఎంతసేపు రా బాబు నువ్వు. ఇంకా దొరకలా షీపు, మెంటలు ఎక్కుతుంది నాకు. సరే పదా. అమ్మ బాబు, ఏంటి ఇంకా షీప్ దొరకదేంటి? ఏంటి మైన్క్రాఫ్ట్ షీపుని పెట్టకూడదు అనుకున్నారు ఏంటి నేనున్న చోట? పదా, ఎంతసేపు రా బాబు వెళ్ళేది. ఓకే, మనం ఎక్కడికో నదుడుగా అయితే వచ్చేసాం. ఏముందో చూద్దాం ఇక్కడ. గాయ్స్, అక్కడ ఏదో విలేజ్ ఉన్నట్టుంది గాయ్స్. అర్జెంటుగా విలేజ్కి అయితే వెళ్ళిపోయి అక్కడ బెడ్లు తీసేసుకుని మనం బేస్ అయితే అక్కడే బిల్డ్ చేసుకున్నాం. ఇంకా మనం ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ నుంచి బోట్లు అయితే తయారు చేసుకున్నాం ఈ నదిని దాటడానికి. బోట్ అని సెర్చ్లో కొడతా. బోట్కి ఇంకో 2 ప్లాంక్స్, ఒక షవల్ కావాలా? సరే చేసేద్దాం. ప్లాంక్స్ చేసా, షవల్ ఒకటి చేసేసా. సరే, బోట్ రెడీ అయిపోయే. అమ్మయ్యా, ఫస్ట్ టైం బోట్ చేయడం మైన్క్రాఫ్ట్లో. బాగానే ఉంది, వెళ్దాం అక్కడికి. ఈ బోట్ మామూలుగా లేదుగా. ఫస్ట్ టైం కలిసి బోట్ ఎక్కడం మైన్క్రాఫ్ట్లో. నేటి వరకు మామూలుగా ఆడుకునేవాడిని, అప్పుడు కూడా నాకు ఏం
వచ్చేసా మైండ్ క్రాఫ్ట్లో అయితే భలే ఉంది వెళ్తుంటే అందులో బోట్లోంచి. వావ్ గాయ్స్ ఇదేంటిది మామూలు ఓక్లాక్తో కట్టినట్లేదు, ఇది అకేషియాతో కట్టినట్టుంది ఇది. సరే దిగి చూద్దాం. దిగరా స్వామి, దిగడేంటి వీడు? దిగరా స్వామి. అమ్మ ఇప్పుడు దిగాడు. అకేషియా ప్లాంట్స్తో కట్టింది కాదు ఇది. ఈ విలేజ్ని ఏమంటారో కొంచెం నాకు కామెంట్ సెక్షన్లో చెప్తారా? నాకు తెలియదు దీన్ని ఏమంటారు. ఓకే అమ్మ బాబా ఈవినింగ్ అయిపోతుందిగా, వెళ్ళి బెడ్లు ఎత్తుకుని పడుకుని పోదాం విలేజ్ ఇంట్లోనే. అరే విలేజ్ చూడండి గాయస్ ఎంత బాగున్నాడు. వాడు డ్రెస్ వాడు మామూలు విలేజ్లో అయితే అలా ఉండదు, వాళ్ళు బ్రౌన్ డ్రెస్ వేసుకుంటారు, మళ్ళీ డల్గా చిరాకుగా ఉంది, భలే ఉంది. సరే నైట్ అయితే అవుతుందా, ఫస్ట్ మనం బెడ్ని చూసుకుని వెళ్ళి పడుకున్నాం. అరే బొడ్డ విలేజ్ గాడు. అరే బాతు బచ్చాగా ఏంటి ఇందులో బెడ్ లేదేంటి ఇంట్లో? పడుకోరేంటి రాత్రి వెంటలేళ్ళకి. సరే ఇంట్లో చూద్దాం. ఏంట్రా మీరు బెడ్లు వేసుకోరా? జస్ట్ వీడి దగ్గర 2 బ్రెడ్ మొక్కలు. ఎవరికి ఉపయోగం మొక్కలు బ్రెడ్ మొక్కలతో? అదే అందుకని మంచిగా తీసుకున్నాం. అమ్మ బాబాయ్ రాత్రి అయిపోయింది. అయ్యా ఎవడో అక్కడ దొరకపోతే నేను బిస్కెట్ అయిపోతానయ్యా. అదే తలుపు ఎక్కడ పెట్టుకున్నారా సామె? కనబడింది వెళ్దాం. అమ్మ బెడ్ అయితే ఉంది గాయస్. లేరా నీళ్ళైనా ఏం పర్లా, నేను పడుకుంటాను ఇంట్లో వచ్చి. అమ్మ డే 1 అయితే సర్వైవ్ అయిపోయాం. ఓకే బయటికి వెళ్దాం బాగుండి. ఇప్పుడు మన బేస్ కట్టుకోవడానికి మంచి ప్రదేశం వెతుక్కున్నాం కదా, చూద్దాం ఎక్కడున్నా మంచి ప్రదేశం. ఈడేంటో ఫార్మర్ గాడు నాకు అక్కర్లా ఆడతాడు ఇప్పుడు. ఓకే గైస్ మనమైతే వెళ్ళి వాళ్ళ ఇంట్లో నుంచి ఒక బెడ్తో కూర్చేద్దాం. మళ్ళీ ఎందుకు షీప్ రేటికి చంపి బెడ్ చేసుకుని టైం బొక్క. హాయి వీడి దగ్గర నుంచి బెడ్ దొబ్బేస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకుని పోవచ్చు హాయిగా. పదండి వెళ్దాం. పిలిపేసుకో బాబాయ్ గోళము బాబాయ్ వచ్చాడమ్ము. గోళం కొడదామా? మనకి ఎందుకండి గోళం కొడితే మనల్ని కొడితే మనం మళ్ళీ ఎక్కడికో వెళ్ళి స్పాన్ అవుతాం, వేలైపోతాం అప్పుడు మనం. ఓకే అక్కడేదో మనకి వేరే భయంలా కనిపిస్తుంది, అక్కడికి వెళ్దాం. అక్కడే మన బేస్ నిర్మించుకున్నాం. అక్కడ నాకు ఈ అకేషియా ఉండే చోట అంటే అసలు ఇష్టం ఉండదు, చిరాకు నాకు. దరిద్రం ఈ అకేషియా ఉన్నంత. అసలు గ్రీన్గా సరిగ్గానే ఉండదు, పిచ్చిగా ఉంటుంది. ఓకే మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం, ఆ గ్రీన్ గుండు చోటకి వెళ్ళిపోయి అక్కడ బేస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. అది కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. అబ్బో చాలా చెత్త ఉన్నది ఇక్కడ. అబ్బో చాలా ఉంది. ఓకే ఫస్ట్ అమ్మ బాబాయ్ ఏంటిది ఎంత ఘోరంగా ఉంది. ఓకే శాండ్ అంతా క్లీన్ చేసేసి ఇక్కడ డట్ అయితే పెడతాను, అప్పుడు అదంతా పెట్టాకైతే మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఓకే బాయ్. అది మళ్ళీ మొత్తం కలిపేసాకైతే మిమ్మల్ని కలుస్తా. ఓకే గైస్ మొత్తం అయితే క్లీన్ చేసేసాను, మిమ్మల్ని నెక్స్ట్ వీడియోతో కలుస్తా. ఈ వీడియో నచ్చితే పక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ నా.